హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు ఇది పాలకూర మామిడికాయ పప్పు వీడియో అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పు రోటీతో అయినా సరే, చపాతీ అయినా, రైస్తో అయినా సరే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా మామిడికాయలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి, సీజన్ వచ్చేసింది. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ అంత పప్పు తీసుకొని ఇది 2 సార్లు వాష్ చేసేసి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. పాలకూర తీసుకున్నానండి. ఇక్కడ ఇది 3 బంచెస్ ఉంటుంది, అంటే మీడియం సైజ్ బంచెస్. ఇలా ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, ఇలా మీకు పచ్చిమిర్చి ఎక్కువ కావాలనుకుంటే కంప్లీట్గా ఇదే వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇక్కడైతే నేను 4 యాడ్ చేస్తున్నాను. ఇలా ఘాటు పెట్టేసేసి ఈ పాలకూర కడిగేసేసి తరిగి పెట్టుకున్నానండి, ఇది యాడ్ చేస్తున్నాను. ఇలా పాలకూర మొత్తం వేసేసి దానిపైన ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి ఉల్లిపాయలు. ఇలా తర్వాత ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసేయాలి. అలాగే ఇక్కడ ఒక మీడియం సైజ్ అంత మామిడికాయ తీసుకున్నానండి. మామూలుగా అయితే పాలకూర పప్పులో చింతపండు వేస్తాం కదా, అలా కాకుండా ఈ మామిడికాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కట్ చేసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ పీచ్ కూడా వేస్తున్నానండి, టెంక అంటాం కదా, అది కూడా వేస్తున్నాను. ఇలా ఇందులో పెట్టేసుకొని ఒక టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. అంటే మీ కుక్కర్ విజిల్స్ని బట్టి ఉడికించుకోండి. కొంచెం లేట్గా ఉడుకుతుంది అని అంటే ఇంకొక విజిల్ ఎక్కువ పెట్టుకోండి. 3 విజిల్స్ వరకు పెట్టి కుక్ చేసుకున్నాక ఆవిరి చల్లారాక మూత తీసి చూస్తే పప్పు మంచిగా ఉడికిపోతుందండి. ఇలా మామిడికాయ ముక్కలు కూడా ఇలా మెత్తగా అయిపోయాయి. మీకు ఇలా ఇష్టం లేకపోతే కనుక మామిడికాయ ముక్కలు తర్వాత పప్పు ఉడికినాక తర్వాత కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒకసారి చూసుకొని ఇందులోకి నేను పచ్చిమిర్చి 4 వేసాను కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత కారము మీరు తినే మోతాదులో వేసుకోండి. ఇలా వేసేసి సరిపడా ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఇది మరీ గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఇలానే కుక్ చేసుకున్నాక మంచిగా అయిపోతుందండి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఒక చిన్న ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోవాలి. ఇలా కొంతమంది పోపు గింజలు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారండి, మీ ఇష్టం, దాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి 3 నుంచి 4, కొంచెం కరివేపాకు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు వేశాక ఇలా ఎండుమిర్చి కూడా వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసి ఇవి కొంచెం వేగుతున్నప్పుడే కరివేపాకు వేసాను కదండి, ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. మరి వెల్లుల్లి రెబ్బలు ఎర్రగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు వేస్తున్నానండి. జీలకర్ర మెంతి పౌడర్ ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి పప్పుకి. మీకు ఇంగువ ఇష్టం అంటే ఇంగువ వేసుకోవచ్చు. ఇలా ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది చపాతీ అయినా సరే, రైస్తో అయినా సరే చాలా బాగుంటుందండి. ఎండాకాలం ఇలా మామిడికాయ పప్పు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.